అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా శాసన మండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శాసనసభలో ప్రతిపక్ష హోదా వహించడానికి అక్కడ ఎవరు నాయకులు లేరు. మాకు ప్రతిపక్ష హోదా వస్తేనే మేము సభకు వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మంకుపట్టి పట్టున్నాడు. కానీ శాసన మండలిలో వైసీపీకి సంబంధించి రియల్గానే చెప్తున్నా టఫ్ ఫైట్ అంటూ ఇస్తున్నారు. అక్కడ ఆ యొక్క సూపర్ 6 హామీలు ఎప్పటికి అమలవుతాయని చెప్పి వీటికి సంబంధించిన అద్భుతమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రభుత్వంలో ముఖ్యమైన నాయకులు అటు నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళు చెప్పే సమాధానాలకి వాళ్ళు ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతున్నారు. ఈ విధంగా ఈ యొక్క సమావేశాలు జరుగుతున్నాయి. అయితే నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకునింది. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక అద్భుతంగానే నేనైతే చూడగలను. ఏంది అసలు ఆ విషయం ఏంది అంటే, శాసన మండలిలో సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చే సమయంలో మీడియా వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్కి బొత్స సత్యనారాయణ గారు సమాధానం చెప్పడం జరిగింది. అసలు ఏమడిగినారు వాళ్ళు అంటే, అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. దీనిపైన ఇప్పటికీ వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉంది? మీరు గతంలో 3 ముక్కలాట ఆడినారు, అది అందరికీ తెలిసిందే. అటు వైజాగ్ని ఎకానమికల్ క్యాపిటల్గా, అమరావతిని పరిపాలనా రాజధానిగా, మరి ఇటు రాయలసీమలోని కర్నూలుని న్యాయ రాజధానిగా, అంటే అక్కడ హైకోర్టు పెట్టడం ఇలా చేస్తామని చెప్పి 3 ముక్కలాట ఆడిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ఏంటంటే, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఎందుకు రాజధాని మారుస్తాను అని చెప్పి ఆ యొక్క భరోసా ఇచ్చి రాజధానిలోని రైతుల యొక్క ఓట్లు, మిగిలిన ఓటర్ల ఓట్లు వైసీపీ అంటూ చొరగొనింది. ఆ సమయంలో అక్కడ టీడీపీ కూడా ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడడం అంటూ జరిగింది. కనీసం అటు వైజాగ్లో అక్కడ క్యాపిటల్ చేస్తున్నందుకు వైజాగ్ వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. అని చూస్తే కనీసం 4 జిల్లాల అవతల వరకు కూడా వైసీపీకి ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఓపెన్ అవ్వలేదు గత ఎన్నికల్లో. ఈ సందర్భంగా కనీసం వాళ్ళ విధి విధానాలు ఏమైనా మారినాయా, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని మీడియా వాళ్ళు అడిగిన ఒక మాటకి బొత్స సత్యనారాయణ గారు అసలు అతను ఏ విధంగా రిప్లై ఇచ్చాడో ఆ విషయం ఏందో ఒకసారి చూద్దాం. ఆ రోజుకి మళ్ళీ ఈ రోజు అడుగుతున్నా మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాం. ఆ రోజుకి మాది మూడు రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని. సో శాసన మండలిలో అటు ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీలో ప్రథమంగా ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వైసీపీ ఈరోజు ఇప్పటికీ పటిష్టంగా ఉంది అంటే, మనుగడ సాగిస్తోంది అంటే కేవలం బొత్స సత్యనారాయణ గారే కారణం. ఆయనకు కూడా క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. అసలు 3 రాజధానుల ఒక్క రాజధాని, అసలు పార్టీ యొక్క విధి విధానం ఏంది అని గతంలో అటు తెలంగాణ విషయంలోనూ ఇటు ఆంధ్ర విషయంలోనూ తేల్చుకోలేని చంద్రబాబు గారు అంటే పెద్దరికం వహిస్తూ ఆయన గమ్మన అంటే ఎటు సైడ్ ఉండాలా, ఎటు సైడ్ మాట్లాడితే ఏ విధంగా అవుతుంది అని ఒక బ్లాక్ పీరియడ్ జరిగే రోజుల్లో ఆయన తటస్థంగా ఉన్నందుకు 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం అంటూ వైసీపీ వారు అటు విపక్ష పార్టీలు అందరూ ఆ రోజు చంద్రబాబు గారిని హేళన చేయడం మనందరం చూసాం. కానీ ఇప్పుడు అటు 2 కళ్ళ సిద్ధాంతం కానీ, 2 నాలుకల ధోరణి కానీ ఇది కూడా కాదు. 3 ముక్కల ఆట పంతాలో వైసీపీ పోయి బొక్కబోర్ల పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే, మాకు అసలు క్లారిటీయే లేదు ఈ యొక్క రాజధానుల గురించి, మేము మా నాయకుడితో డిస్కస్ చేసి ఏ కాలానికో చెప్తాము, 6 నెలల, 7 నెలల, సంవత్సరం అంటే వాళ్ళకు ఒక విధానం లేకుండా కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పరిపాలన పైన వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. అసలు మినిమం బేసిక్ ఫౌండేషన్, అసలు రాజధాని, మన రాష్ట్రానికి రాజధాని ఏది అనేది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అంటూ విపక్ష పార్టీ అయినా వైసీపీకి లేనే లేదు ఇవాళ. కానీ ఇటు బొత్స సత్యనారాయణ చెప్పినట్టు వాళ్ళ ఆలోచన ధోరణి మారి, అంటే ఎలాగో కూటమి పార్టీలు వాళ్ళ ఆలోచన ఇదే, అమరావతిని డెవలప్ చేయాలా, తద్వారా హైవేలు మరింతగా డెవలప్ చేసి అటు ఒరిస్సాలోని భువనేశ్వర్ కావచ్చు, అదేవిధంగా ఇటు చెన్నై, అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ అన్నిటికీ సమాన దూరంగా పెద్ద పెద్ద హైవేలు వేసి రాష్ట్రాన్ని మరింత డెవలప్ చేయాలనేది బాబు గారి ఆలోచనగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇటువంటి ఆలోచనకి మనం ఎంత చేసినా కూడా ఈ యొక్క బాబు గారిని ఆపలేము అని ఫైనల్గా ఒక తాటుకు వచ్చినటువంటి వైసీపీ మరోసారి అమరావతియే రాజధాని అనే నినాదంతో ముందుకు వస్తారని మనకైతే అర్థమవుతోంది. అలా రావాలంటే ముఖ్యంగా వైసీపీ చేయాల్సిన పని ఏంది, బయట నుంచి ఏదన్నా ఇక్కడ కంపెనీలు వస్తూ ఉంటే వాళ్లకు మెయిల్ పెట్టడము, వాళ్ళకు ఉచిత సలహాలు ఇవ్వడము, ఆకాశరామణ ఉత్తరాలు రాయడము, ఇవన్నీ ఫస్ట్ మానుకోవాలి వైసీపీ. మనం చూస్తూ ఉన్నాం గతంలో బాబు గారు ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, అదేవిధంగా హడ్కో నుంచి కావచ్చు నిధులు సమీకరించి తద్వారా అమరావతిని డెవలప్ చేయాలని అనుకొని అక్కడ నిధులు
కోసం వరల్డ్ బ్యాంక్ని అడిగితే వాళ్ళకు కూడా వీళ్ళు మెయిల్ రాశారు వైసీపీ వాళ్ళు. సో మన రాష్ట్ర డెవలప్మెంటు వైసీపీకి ముఖ్యంగా ఇష్టం లేదు. అసలు రాష్ట్రం డెవలప్మెంట్ అసలు టీడీపీ పైన ఈయనకు ఉన్నటువంటి కోపమో తెలియదు. కానీ బాబు గారు అమరావతి అన్నాడు కదా అని చెప్పి ఈయన అమరావతి కాదు నాకు 3 రాజధానులు కావాలన్నారు. 3 రాజధానుల్లో కనీసం ఒక్క రాజధాని కూడా ఒక ఇటుకు కూడా పేర్చిన సంగతి మనం చూడలేదు గత వైసీపీ హయాంలో. సో ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క ఆలోచన విధానం మారి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ఒక ముందు అడిగేయాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.